ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గాతువారం అంటే ఏమిటి, గాతువారం ఎందుకు పాటించాలి, ఏ రోజుల్లో గాతువారంని పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. గాతువారం అనేది పంచాంగంలో పేర్కొన్న ఒక అవసరంగా భావించే సమయం. గాతు అంటే గాయం కదా, ఇది ఒక కటింగ్ అన్నమాట. అక్కడితో ఆ రోజు ఏదైనా పని చేస్తే ఆ పనిలో ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని తెలపడానికి గాతువారం అని పెట్టారు. ఇది ముఖ్యంగా గాతు దినాలు సంబంధించిన ఇనాస్పేషియస్ అవసర దినాల గురించి తెలుపుతుంది. ఈ గాతువారం రోజున శుభకార్యాలు అనుకూలించవు అని శాస్త్రం. గాతు అంటే దోషకరమైనది, తెంపునది, హానికరమైనది అనే అర్థాలు కూడా వస్తాయి కదా. అసలు గాతువారం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. గాతువారం అనగా కొన్ని దినాల్లో, వారదినాల్లో కొన్ని నక్షత్రాలు మరియు తిథులు, అంటే మనకు వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంలో ఆ రోజు కొన్ని నక్షత్రాలు మరియు కొన్ని తిథులు వల్ల ఏర్పడే ఈ దోషాలతో కలిసి ఉంటాయి. కాబట్టి ఆ రోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయకూడదు. ఆ పనులు ఏంటో ముందు తెలుసుకుందాం. ఇవి శుభకార్యాలకు ప్రత్యేకించి వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణము, శిలాన్యాసం, వాహనాలు కొనడము, కొత్త వాహనాలు కొనడం కానీ, ఆస్తులు కొనడం కానీ, ప్లాట్లు కానీ, స్థిర కొనడం కానీ, ఇలాంటివి ఏవైనా పనులు అనుకూలం కాదన్నమాట. ఈరోజు గాతువారం అనుకూలమా కాదా అని తెలుసుకోవాలంటే నేటి తేదీ, నక్షత్ర, వార, దినం అంటే పంచాంగాలను పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. గాతువారం రోజు చేయకూడని పనులేంటో అంటే శుభకార్యాల ప్రారంభం, పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, కొత్త ఇంటి గృహప్రవేశాలు, గృహ శంకుస్థాపనలు, వాహన కొనుగోళ్లు, వ్యాపార ప్రారంభించడం లాంటివి చేయకూడదు అన్నమాట. గాతువారం, గాతు తిథి, గాతు నక్షత్రం ఈ మూడు కూడా ఏ రోజు ఒక్కొక్క రోజుకు ఉంటుందన్నమాట. గాతువారం, గాతు తిథి, గాతు నక్షత్రం, గాతు చంద్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషేచ బాంధుర్మఖ జన్మషష్ఠి వృషేకర పంచచతుర్థి సౌరి యుగ్వేనవ మారుత మష్ట మిందు కులీర బాహుర్బుధ మైత్రి షష్ఠి హరిరస మూల షన్నిర్ణమ్యాం సతీజ విష్ణుర్దశ సౌరిరష్టమి తైలాగ్నిజీవే శతతార ద్వాదశి అళిర్ము నిర్ భార్గవ బీజ రేవతి ధనుర్యుగ శుక్ర యమంచ బీజం మృగే వసు బ్రాహ్మ్య కుజశ్చ ద్వాదశి ఘటారుద్రాశ్చ చతుర్థజీవే వినార్క సార్ప భృగు బీజ యోచ్చే వాణిజ్యయాత్రా చ తటాకవాపి వాస్తు ప్రవేశే కృషి గాతు వజ్జ అంటే విడిచిపెట్టడం అన్నమాట. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని ప్రకారం పై చెప్పిన శ్లోకం ప్రకారము, ఆ శ్లోకం మనకు సంస్కృతంలో ఉంది కాబట్టి అర్థం కాకపోతే దానికి యొక్క భావాన్ని ఇక్కడ మీకు వివరిస్తున్నాను. జన్మరాశి, గాతువారము, గాతు నక్షత్రము, గాతు తిథి, గాతు చంద్రుడి గురించి చెప్పబడింది పై శ్లోకంలో. మేషరాశి ఆదివారము, మఘ నక్షత్రము, షష్ఠి, జన్మచంద్రుడు, కార్తీక మాసము, పాడ్యమి, షష్ఠి, ఏకాశి ఈరోజు ఆదివారం రోజు రాకూడదు. ఇలా వస్తే ఇవి గాతువారం కింద విడిచిపెట్టాల్సి వస్తుంది. అలాగే శనివారము, వృషభ రాశి వారికి, వృషభ లగ్నం గారి వారికి శనివారం రోజు పనికిరాదు. హస్త నక్షత్రం ఆ రోజు రాకూడదు. హస్త నక్షత్రం పనికిరాదు. చతుర్థి, పంచమ, దశమి, పౌర్ణమి, పంచమ చంద్రుడు, మార్గశిర మాసము ఇవన్నీ కూడా వృషభరాశి వారికి పనికిరావు అన్నమాట, విడిచిపెట్టాల్సింది. మిథున రాశి వారికి సోమవారము, స్వాతి, ద్వితీయ, సప్తమి, ద్వాదశి, అష్టమి, నవమి, ఆషాఢ మాసము. కర్కాటక రాశి వారికి బుధవారము, అనురాధ నక్షత్రము, ద్వితీయ, సప్తమి, ద్వాదశి, షష్ఠి, రెండో పాదము, పుష్యమాసం పనికిరావు. సింహరాశి వారికి శనివారము, మూల నక్షత్రము, నవమి తిథి, తదియ, అష్టమి, త్రయోదశి, అలాగే జ్యేష్ఠ మాసము, గాతు దినాల్లో అవుతాయి కాబట్టి విడిచిపెట్టాలి. కన్యారాశి వారికి శనివారము, శ్రవణ నక్షత్రము, అష్టమి, పంచమి, దశమి, పౌర్ణమి తిథులు
భాద్రపద మాసం. తులా రాశి వారికి గురువారము, శతభిష నక్షత్రము, మాఘమాసము, చవితి, నవమి, చతుర్దశి తిథులు పనికిరావు. అలాగే వృశ్చిక రాశి వారికి శుక్రవారము, రేవతి నక్షత్రము, దశమి తిథి, సప్తమ తిథి, ఆశ్వజము, పాడ్యమి, షష్ఠి, ఏకాదశి పనికిరావు. ధనుస్సు రాశి వారికి శుక్రవారము, భరణి నక్షత్రము, విద్య, చవితి, శ్రావణ మాసము, తదియ, అష్టమి, త్రయోదశి. మకర రాశి వారికి మంగళవారము, రోహిణి నక్షత్రము, ద్వాదశి ఇది వైశాఖ మాసము, చవితి, నవమి, చతుర్దశి. కుంభరాశి వారికి గురువారము, ఆరుద్ర, చతుర్థి, ఏకాదశి, చైత్రమాసము, తదియ, అష్టమి, త్రయోదశి తిథులు పనికిరావు. మీనరాశి వారికి శుక్రవారము, ఆశ్లేష, తదియ, పాల్గొన మాసము, పంచమి, దశమి, పౌర్ణమి పనికిరావు. ఆయా రాష్ట్రాల వారికి ఆయా వారాల్లో, తిథులలో, నక్షత్రం ఉన్న రోజుల్లో వాణిజ్యము, యాత్రలు ప్రారంభించడం, చెరువులు, బావులు త్రవ్వుట, గృహ ప్రవేశము, వ్యవసాయ పనులు ప్రారంభించడం పనికిరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మినహాయింపు ఈ క్రింది విధంగా ఉంటుంది. వివాహం అనగా దగ్గర కార్యక్రమాలు ఏంటి చేయకూడదో ఎవరిని పరిశీలన చేస్తే వివాహం ఘాతు వృక్షౌ తిథౌ వారే ఘాతు చంద్రస్తు నాడిక అష్ట దశ నవ అంటే అంటే అష్టమి, దశమి, నవమి, రుద్ర, ద్వాదశి అంత ఊర్ధ్వం శుభావహం. మినహాయింపు ఘాతు నక్షత్రం వద్ద 8 గడియలు, ఘాతు తిథి రోజున 10 గడియలు, ఘాతు వారం రోజున 9 గడియలు, ఘాతు చంద్రుడు రోజున 12 గడియలు విడిచిపెట్టాలన్నమాట. శుభప్రదమైనవిగా భావించి పనులు ప్రారంభించుకోవచ్చును. విడిచిపెట్టి ఒక గడియకు 24 నిమిషాలు అవుతుంది. వివాహకాలే ప్రతిబంధ యజ్ఞే పట్టాభిషేకోపి విశేష కర్మహే సీమంత పుంసమ జాతకర్మేణో చింతనీయా ఖలు ఘాతువర్జ. వివాహం, వ్రత బంధ, రాజ్య, పట్టాభిషేక పదవి, సహకారం, అభిషేకం మొదలై విడిచిపెట్టడం అన్నమాట.